శివాజీ మహారాజ్ కడుపులో పడే ముందు బయటంతా కూడా ఆవిడ చిన్ననాటితనం నుంచి జీజామాత చూసింది ఏమిటి అంటే మన భారతదేశంలో మన ఇంట్లో అంటే మన దేశంలో, మన ప్రాంతంలో, మన విభాగంలో మనము ఒక సాధారణ వ్యక్తుల్లాగా ఉంటున్నాము. అంటే పనివాళ్ళు, చాకరి వాళ్ళలాగా ఉంటున్నాం. చిన్న చాకరివాడు, పెద్ద చాకరివాడు అంతే తేడా. కొంతమందికి కొంచెం ప్రాపర్టీ ఉండొచ్చు, కొంతమందికి ఇంకా తక్కువ ఉండొచ్చు. కానీ అందరం కూడా చాకిరి చేస్తున్నాము. ఎక్కడ చేస్తున్నాము? మన ఇంట్లో మనం చాకిరి చేసుకుంటున్నాము. మన ఇంట్లో మనం గొడవ పడుతున్నాము, మనం యుద్ధం చేస్తున్నాము. గెలిచేది, రాజ్యాన్ని పాలించేది, మన దేశాన్ని పాలించేది ఎవరు అంటే యవనులు. ఇది ఎన్నో సంవత్సరాల తరబడిగా జరుగుతున్నది. హూనులు, ఆంధ్రులు, తర్వాత పర్షియన్స్ కానివ్వండి, ఇలాగ ఎన్నో ఇన్వేజన్స్ మన భారతదేశం మీద జరిగినప్పుడు భారతదేశం దేనికైతే ఇప్పుడు కూడా మనము గుర్తింపు అనేది ఉందో భారతదేశానికి అంటే ఏంటిది? ఒక సాంస్కృతిక కేంద్రము. భారతదేశము అంటే సంస్కృతికి ప్రధానము, ఒక ఆధ్యాత్మిక గురువుగా అందరూ చూసుకుంటారు. అలాంటి భారతదేశంలో దేవాలయాలు కూలుగొడుతున్నారు, పూజలు చెయ్యనివ్వడం లేదు. ఇక్కడ మన ముందు, మన ఇంట్లో నుంచి మన ఆడవాళ్లను తీసుకెళ్ళిపోతున్నారు. అడిగేవారు ఎవ్వరూ లేరు, ఎవరిని అడగాలో తెలియదు. అలాంటి ఒక సమయంలో నేను కంటే ఇలాంటి కొడుకునే కంటాను, ఎవరైతే ఈ స్వధర్మ రాజ్య స్థాపనాన్ని నిలబెడతాడు అని ఆవిడ ఆ థాట్తో కన్సీవ్ చేసింది. ఆ థాట్తో కన్సీవ్ చేసింది కాబట్టి షీ కన్సీవ్డ్ శివాజీ మహారాజ్.